నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఇండియా కూటమి ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా మారింది. లోక్సభ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న క్రమంలో కూటమిలోని ప్రధాన పార్టీలు టీఎంసీ, ఆప్ తాజాగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోమని ప్రకటించడం సంచలనంగా మారింది. ఆ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రంలో సొంతంగానే బరిలోకి దిగుతామని తేల్చడంతో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు కూటమి మూడ్నాళ్ల ముచ్చటేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా కూటమి దారి ఎటు అన్నది చర్చలు సాగుతున్నాయి. మమతా బెనర్జీ లేకుండా కూటమిని ఊహించలేమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పేసింది. దీదీతో పొత్తు చర్చలు కొనసాగుతున్నాయని పేర్కొంది. ఇక అంతకుముందు రాహుల్ గాంధీ సైతం మమతా బెనర్జీ తనకు అత్యంత సన్నిహితురాలని, లోక్సభ ఎన్నికల్లో బెంగాల్లో టీఎంసీతో కలిసి పోటీ చేస్తామని, ఈ దిశగా పొత్తు చర్చలు సాగుతున్నాయని అన్నారు. కానీ ఇప్పుడు మెయిన్ గా కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. బెంగాల్లో కాంగ్రెస్ దీదీ సహకారం లేకుండా స్వతంత్రంగా పోటీ చేయాలని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ వ్యాఖ్యానించాడు. అవకాశవాది అయిన మమతా బెనర్జీ పార్టీతో కలిసేది లేదని ఆయన వ్యాఖ్యానించారు. అధీర్ రంజన్ వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా వాటిని పట్టించుకోబోమని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గట్టి షాక్ ఇచ్చారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. బెంగాల్లో సీట్ల లెక్కలపై కాంగ్రెస్ తో ఎలాంటి చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటరిగానే ఎదుర్కొంటామని చెప్పారు. ఫలితాల తర్వాతే పొత్తులపై తుది నిర్ణయం ఉంటుందని దీదీ వెల్లడించారు. ఇక మరోవైపు రాహుల్ యాత్రపై కూడా దీదీ స్పందించారు. ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ రాహుల్ యాత్రపై మాకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. రాష్ట్రం మీదుగా రాహుల్ యాత్ర సాగనుంది, అయినా మాకు సమాచారం ఇవ్వలేదు అని దీదీ కాంగ్రెస్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని